అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం చోళతండ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. పేరు సంజు. నేను 4th క్లాస్. నేను కూల్ డ్రింక్ తాగను, ప్లాస్టిక్ బాటిల్ వాడను. థ్యాంక్ యూ. పర్యావరణాన్ని గురించి అవగాహన కల్పించడానికి డిఓస్ నుంచి సార్ వచ్చారు. చాలా విషయాలు పిల్లలకు చాలా చక్కగా చెప్పారు. కూల్ డ్రింక్స్ తాగకూడదని, బిస్కెట్స్, చాక్లెట్స్ అటువంటి ఫుడ్ తీసుకోకూడదని, నేచురల్గా దొరికేటివి కొబ్బరి బొండలు తాగాలని, తర్వాత చెట్లను బాగా పెంచాలని, తర్వాత ఈ విత్తన బంతులు ఇస్తారు, వాటిని మనం చేన్లల్లో ఇంటి ముందు నాటాలని, అట్లే తులసి చెట్టు ఆక్సిజన్ మనకు ఎక్కువ ఇస్తుందని, వేప చెట్టు కూడా మనకు ఆక్సిజన్ ఇస్తుందని, ఇట్లా చాలా విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇట్లా వ్యవసాయంలో కూడా ఈ మిగిలిపోయిన మొక్కల్ని వేస్టేజ్ని తగలబెట్టకుండా వాటిని నీళ్లు పెట్టి దున్నితే మనకు మొక్కలకు సారం పెరుగుతుందని, ఇట్లా చాలా విషయాలు మనం ఈ రేడియేషన్ టవర్స్ వల్ల కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయి, ఊర పిచ్చుకలు అనేవి కనిపించకుండా పోతున్నాయి. అట్లాంటివన్నీ జరుగుతున్నాయని పిల్లలకు చాలా చక్కగా అవగాహన అయ్యేటట్లు సార్ చెప్పినాడు. ఎందుకు నేను వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తాను. మీ అందరికి విత్తన పంట ఇచ్చా కదా, మీరు ఇట్లా ఇంటికి వెళ్ళాక చిన్న గుందేసి వీటి ఇలా కప్పేయండి. ఓకేనా? మట్టిలో పూడ్చి వీటిని ఇలా కప్పేసి రోజు వాటర్ పోస్తే మనకు 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఓకేనా? అలా మొలకలు వచ్చాక ఒక చిన్న మొక్కగా ఎదుగుతుంది. మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి 10 మంది చొప్పున దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది. నేను ఇచ్చిన విత్తన బంతులు జాగ్రత్త నాటి పెంచాలి. అలాగే మీరు కూడా ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటాలి. అర్థమైందా? అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ సార్ వారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.